శ్రీ వారాహీదేవి నవరాత్రులు 7వ రోజు పూజా విధానం. ఉదయం నుండి మధ్యాహ్నం లోపల శ్రీ వారాహి చిత్రపటం లేకున్నను శ్రీ లలితాదేవి చిత్రపటం ముందు పూజను ఆచరించవచ్చు. ధ్యాన శ్లోకం. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి అని ధ్యానించిన తదుపరి ఈ నామాలను పఠిస్తూ జగన్మాతను మరల ధ్యానించాలి. ఓం సర్వసంక్షోభిన్యై నమః, ఓం సర్వవిద్రావిన్యై నమః, ఓం సర్వాకర్షిణ్యై నమః, ఓం సర్వఖేచర్యై నమః, ఓం సర్వయోన్యై నమః, ఓం శ్రీ వారాహి దేవ్యై నమః, ఓం మహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞై నమః. నమస్తే 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 నమః. 7వ రోజున గోధుమ రవ్వతో బెల్లం లేక పంచదార, ఆవు నెయ్యి, పాలు, సుగంధ ద్రవ్యాలతో చేసిన పాయసం నివేదించాలి. దేవతను పూజించినప్పుడు ముద్రలు ప్రదర్శించుట ఓ పద్ధతి. ముద్రలంటే భావపూర్వకంగా చేతి వ్రేళ్లతో భంగిమలు ప్రదర్శించుట. మంత్రశాస్త్రంలో ముద్రలకు విశేష ప్రాధాన్యత ఉన్నది. మంత్రంలోని నాదశక్తి, ముద్రా ప్రకటనలోని భావనాశక్తి, ఈ రెండును కలిసి దేవతాశక్తిగా ఆవిర్భవించుటకు శాస్త్ర వచనము సాక్షాత్కారముగా ఉన్నది. అందుకే శ్రీ లలితా సహస్రంలో 977వ నామములో దశముద్ర సమారాధ్య, 979లో జ్ఞానముద్ర, 982లో యోని ముద్ర అని నామాలు ఉన్నాయి. దశముద్ర సమారాధ్య అనగా సంక్షోభ ద్రావణాకర్ష వశోన్మాద మహాంకుశా ఖేచరీ బీజ యోన్యాఖ్య త్రిఖండ దశకీర్తిత దశముద్ర సమాఖ్యాత త్రిపురాయి ప్రపూజనే అనగా సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వకేశరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ అనే 10 ముద్రలు చెప్పబడినాయి. ఇందులో శ్రీ వారాహి దేవతారూఢ కిరిచక్ర సంబంధంగా 5 చక్రాలకు 5 ముద్రలు అవసరం. ఈ ముద్రలు గురుముఖంగానే తెలుసుకోవాలి.